పబ్లిక్ ఇక మా చెల్లె ఏ విగ్రహం ముంగటేసుకున్నదో అరుచుకుందాం పాండ్రోల్లా. ఓ శకుంతల ఉన్నావే? దసరా వచ్చిందయ్యా, సరదా తెచ్చిందయ్యా, ఇయ్యల్ల అచ్చమైన దీపావళి, వెయ్యేళ్ళ నిత్యమైన దీపావళి. అహహా ఓహోహో అహహా ఓహోహో అహహా ఓహోహో. దసరా వచ్చిందా? దానికి ఇంకా నెలున్నది కదా. ఇవాళ అచ్చమైన దీపావళ. దసరా అయిపోతే కదా దీపావళి వచ్చేటందుకు. ఇది ఎందుకు ఇట్లా వాడుతుందబ్బా? పండగ చేసుకో శకుంతల, పండగ చేసుకో. కాదు 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 పండగ చేసుకోర్రి పబ్లిక్, పండగ చేసుకోర్రి పబ్లిక్. ఏందే ఏమో దసరా అంటున్నావు, దీపావళి అంటున్నావు, మస్తు జోష్ మీద ఉన్నావు. ఏందే ముచ్చట? మనసొంటి సామాన్యుల మీద జిఎస్టీ పన్నుల భారం తగ్గించిందక్క సెంటర్ సర్కారు. ఇక ఈ కాడ నుంచి దినం పండుగే మనకు. సామాన్యుల మీద జిఎస్టీ వేసింది కూడా సెంటర్ సర్కారోళ్ళే కాదే. ఆఖరుకు పొలగాన్లు వాడేటి పెన్సిళ్ళు, లబ్బర్లు, షాక్ మార్ల మీద కూడా పన్నులు వసూలు చేసిండ్రు ఇన్నొద్దులు. తగ్గించినందుకు సంబరపడుడు కాదు, ఇసంటి వాటి మీద పన్నులు వేసినందుకు తొలుత సెంటర్ సర్కార్ వాళ్ళు బాధపడాలి. పెన్సిళ్లకు, లబ్బర్లకు, షాక్ మార్లకు జిఎస్టీ వేసుడు తప్పే కావచ్చక్క. కానీ అవంతా పిరమైన ఏం కాదు కదా. అయినా నేను దేశభక్తురాల్ని. దేశం కోసం పన్ను కడతా, పన్నులు తగ్గితే తగ్గినాయని సంబరపడతా. ఇంతకు చేతిలో ఏంటిది అది? ఇదా సామాన్ల సిట్టక్క. జిఎస్టీ తగ్గుడుతోనే గుండెల దుకాణాలకు పోయి దసరా దీపావళి సామాన్లు మొత్తం ఒకటే వనక కొనుక్కరావాలి. అందుకే సిట్టి రాసిన. ఓస్ని జిఎస్టీ తగ్గుడేమో గాని కిరాణా దుకాణమే కొనేటట్టున్నావు కదా. మా సామాన్యులకు టైం వచ్చిందే, తగ్గేదేలే. దీపావళి పోయినాక కొత్తిల్లుకు ముగ్గు వేయాలి, కొత్తిల్లు కట్టినాక స్కూటీ కొనాలి, స్కూటీ కొనగానే కొత్త టీవీ కూడా కొనుక్కోవాలి. ఇంకా చాలా ప్లాన్లు ఉన్నాయి. ఇల్లా చెయ్యి సర్కార్ వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు వస్తుంటే మళ్ళా ఇల్లెందుకే? అయినా ఎట్లా కడతావు? 10 లక్షలన్నా చేతులు లేంది ఇల్లు కట్టుడైతుందా? సిమెంట్ బత్తాల మీద కూడా జిఎస్టీ తగ్గించిండ్రటక్క. ఇల్లు కట్టుకునేటోళ్ళకి ఇదే మంచి ఛాన్స్. ఆ ఇందిరమ్మ ఇండ్లు ఎట్లాగో మన దాకా రావు గాని మనం ఇల్లు కట్టుకునుడే మేలు. ఈ ఇందిరమ్మ ఇండ్లే కాదు, సెంటర్ సర్కార్ వాళ్ళు ఈ జిఎస్టీ పన్నులు తగ్గించుడు చేయంగా ఎన్ని పథకాలకు తూట్లు పెడతారో సర్కారోళ్ళు. పథకాలకు తూట్లా ఎందుకే? జిఎస్టీ పన్నుల తగ్గింపు చేయంగా తెలంగాణ 7,000 కోట్లు లాసెత్తదట. మొన్న గిదే ముచ్చట చెప్పిండు చిన్న సీఎం బట్టిసారు. చేపాటలకు చేయెత్తి మొక్కాలని జిఎస్టీ పన్నులతోటి సామాన్యుల నడ్డిరుతారని దినం వాళ్ళే లొల్లి చేస్తారు. మళ్ళీ ఇప్పుడు తగ్గితే తగ్గించిరని మళ్ళీ వాళ్ళే అంటారు. దాన్నే రాజకీయం అంటారు. ఆసొంటి నీకు తెలివెత్తియే. హలో, తీసుకుంటా 10 లక్షల పాలసీ తీసుకుంటా. రేపు పొద్దుగాల ఫోన్ చేయర్రి. ఏందే ఏమో పాలసీ తీసుకుంటా అంటున్నావు? ఆరోగ్య బీమా మీద ఇదివరకు 18% జిఎస్టీ వసూలు చేసిండ్రక్క. ఇప్పుడు అది 0 చేసిండ్రు. ఇప్పుడు ఆరోగ్య బీమా అగ్వల తీసుకోవచ్చు. అందుకే బీమా గురించి ఎంక్వైరీ చేసిన. ఏజెంట్ ఫోన్ చేసిండు, రేపు ఫోన్ చేయమని చెప్పిన. జిఎస్టీ తగ్గించుడేమో గాని దేశంలో ఉన్న సామాన్య జనాల సంబరం అంతా నీ ముఖంలోనే కనబడుతాందే. అవు గాని జిఎస్టీ తగ్గింపుతోని ఎంతో కొంత పైసలు మిగులుతాయి కదా, ఏం చెత్తవే వాటితోటి? నెలకో డ్రెస్ కొనుక్కుంటా ఈ కార్ నుంచి. అబ్బా నేనంటే నీకెందుకే అంత లవ్వు? లవ్వు లేదు, కొవ్వు లేదు. కొంటా అంటే నీకు కాదు, నేను కొనుక్కుంటా అనుకున్నా. నేను మొదలే అనుకున్నా. అవగాని జిఎస్టీ పన్నులు తగ్గించి సామాన్యులకు గింత ఊరట కలిగించిండ్రంటే ఎవరికోకలకు గట్టిగానే పన్నులు వేసింటారు కదా. ఎవరికేసిండ్రే? ఇంకెవలకు? క్రికెట్ పిచ్ ఉన్నోళ్ళకు, పడవస అంటే పెద్ద పెద్ద కాలు వేసుకొని తిరిగేటోళ్ళకు, పాన్ మసాలాలు తినేటోళ్ళకు, సిగరెట్లు తాగేటోళ్ళకు, ఇట్లా ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకే వేసిండ్రక్క. ఐపీఎల్ టికెట్ల రేట్ల మీద కూడా దండిగా పెంచిండ్రక్క జిఎస్టీ. మొత్తానికి ఉన్నళ్ళ దగ్గర విండుకొని లేనళ్ళకు పెట్టే ఉపాయం చేసిండ్రు అన్నట్టు. అంతే అక్క, సామాన్యులకు పండుగ, ఉన్నోళ్ళకి దండుగా. అయినా జిఎస్టీ పన్నులు తగ్గించినంత మాత్రాన వస్తువులు అగ్వరేటుకు దొరుకుతాయి అనుకుంటున్నావా అనే శకుంతల? అదేందక్క అట్లా షాక్ ఇచ్చినావు? పోయిన ఏడాదిలా 2 లక్షల కోట్లకు మీదనే జిఎస్టీ ఎగ్గొట్టిండ్రు దేశంలా. గన్ని పన్నులు ఎగ్గొట్టిందంటే ఇప్పుడు తగ్గిన జిఎస్టీ రేట్లకు తగ్గట్లు వస్తువులు అమ్ముతారంటవా? డౌటే పో. మరి ఏం చేసాడక్క? ఎప్పుడైనా మనం ఏది కొన్నా బిల్లు అడగాలి. బిల్లులా ఏ జిఎస్టీ వసూలు చేస్తానో చూడాలి. తేడా ఉంటే నిలదీయాలి. ఇనకుంటే సర్కారులకు కంప్లైంట్ చేయాలి. సరే అక్క, మంచి ముచ్చట చెప్పినావు. అయ్యో నేను ఇలా చక్కెర చేపత రాసుడు మర్చిపోయినా. సరే అక్క, నువ్వు ఉండు. చూసింది కదా పబ్లిక్, జిఎస్టీ పన్నులు తగ్గినాయని మా చెల్లె ఎట్లా సంబరపడతాందో. మా చెల్లె కాదు, దేశం అంతటున్న సామాన్యులు కూడా ఇప్పుడు గిట్లనే సంబరపడతాండ్రు. తగ్గించిన జిఎస్టీ పన్నులు ఈ నెల 22 తారీఖు నుంచి అమలుకొత్తాయట. చిల్లర సామాన్ల భారం దిగుతుంది. బండ్లు, టీవీలు, ఆటోలు, కొన్ని రకాల కార్లు కొనేటోళ్ళకైతే పండగే అంటున్నారు. సరే గానిగా మనం కర్మ వార్తల్ని చూద్దాం పాండ్రి.